వెళ్ళింది మీననేమో అని అనుమానంగా ఉంది కేదార్. కానీ అదెలా సాధ్యమో అర్థం కావడం లేదు. మీనన్ మనుషులకి మీనన్ లేకుండా అక్క మీద ఇంటి మీద అటాక్ చేసే ధైర్యం ఉంటుందా? అంతమంది ముందు ఆ వాచ్మెన్ని చంపేశారు. మీనన్ ఉన్నప్పుడు వచ్చే ప్రతి ప్రమాదానికి ఒక పేరుండేది కేదార్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. మన ఇన్ఫార్మర్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదు దాత్రి, మీనన్ గ్యాంగ్లన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఎక్కడ ఏ మూమెంట్ లేదు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒక్క నిమిషం పిలుస్తాను. అమ్మా నిష్క, మీరు రాగిణి అయితే ఫోన్ చేసిందమ్మా. అత్తయ్య ఈ టైంలో ఎందుకు చేశారు? అత్తయ్య ఫోన్ చేశారా? ఎందుకు మావయ్య? మీ అత్తయ్య అందరితో మాట్లాడాలన్నారమ్మా. అమ్మా రాగిణి, అందరూ వచ్చారు. స్పీకర్ ఆన్ చేస్తున్నాను, మాట్లాడు. రేపు యామిని వాళ్ళ నాన్నగారి సంవత్సరికం ఉంది బావగారు. పొద్దున్నే పూజ, మధ్యాహ్నం భోజనం అందరికీ ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ తప్పకుండా రావాలి. సరే అమ్మే, పొద్దున్నే వచ్చేస్తాంలే. సరే అక్క, పొద్దున్నే బయలుదేరాక ఫోన్ చేయండి. సరే అమ్మా. అవును జగదాత్రి, మీ అమ్మ సంవత్సరికం కూడా రేపే కదా? అవును దినా. మరి మీ అమ్మ సంవత్సరికం ఎక్కడ చేస్తున్నావు అమ్మా? ఆవిడ ఏం ఘనకార్యం చేసిందని మావయ్య గారు గుర్తు తెచ్చుకుని మరీ బాధపడ్డానికి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉన్నవాళ్లు మా కుటుంబాన్ని నేరస్తుల్లాని చూశారు. దానికి కారణం ఆ మహాతల్లి. ఆవిడ పోయినందుకు గుర్తు చేసుకుని మరీ బాధపడాల్సిన అవసరమేమీ లేదు. ఎవరి గొప్పతనం ఏంటో నిర్ణయించడానికి మనం ఎవరం నిష్క? ఇవాళ మంచి రేపు చెడవుతుంది, ఇవాళ చెడు రేపు మంచి అవుతుంది. అలా జగదాత్రి వాళ్ళ అమ్మ మంచిదని ప్రూవ్ అయినప్పుడు మాట్లాడుకుందాంలే. ఇప్పటికైతే చెడే కదా. యువరాజ్, నీకు తెలియని విషయం గురించి మాట్లాడి వాళ్ళని ఎందుకు బాధపడుతున్నావు? జగదాత్రి, నువ్వు మీ అమ్మ కోసం ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. మేమందరం ఉన్నాం కదా, హెల్ప్ చేస్తాం. ఏం లేదు దినా, సింపుల్గా నేనే చేసేస్తాను. సరే, నీ కార్యక్రమం అయ్యాకే బయలుదేరదాం. బయలుదేరదామని దాన్ని కూడా కలిపి చెప్తున్నారేంటోదినా? మనతో ఈ జగదాత్రి వాళ్ళు కూడా వస్తారా? తన పుట్టింటి కార్యక్రమానికి జగదాత్రి రాకుండా ఎందుకుంటుందమ్మా? బో, ఈ అమ్మి వాళ్ళ అమ్మ వాళ్ళనే కదా రాగిని భర్త చనిపోయి ఉండాడు. అట్లాంటిది ఆ కార్యక్రమానికి ఈ అమ్మి వస్తే రాగిని బాధపడదో? రేపసలే అత్తయ్య బాధలో ఉంటారు. ఇదిగో ఇక దీన్ని చూస్తే ఆ బాధ ఇంకా పెరిగిపోతుంది. ఈ అమ్మి ఆడికి రాకుండా ఉండడమే అందరికీ మంచిది. పెళ్లికి ముందు జగదాత్రి కూడా ఆ ఇంట్లోనే ఉండేది కదా పిన్ని. అప్పుడు బాధపడేవారు కాదా? ఎందుకు ఎప్పుడు జగదాత్రిని వేరు చేయాలని చూస్తారు? నీ పుట్టింటికి వెళ్లే హక్కు నీకెంతుందో జగదాత్రి కూడా అంతే ఉందమ్మా. రావద్దని వెళ్ళొద్దనే హక్కు ఇక్కడెవరికీ లేదు. జగదాత్రి, నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోకు. నీ కార్యక్రమం ముగించుకున్నాక అందరం కలిసే బయలుదేరదాం. సరే వదినా. వచ్చేటప్పుడు నేను నీకు బోల్డ్ అని బొమ్మలు తీసుకొస్తాను, సరేనా? ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. దాత్రి, దాత్రి, అందరి
ముందు గౌరవంగా చేయాల్సిన కార్యక్రమం ఇది. ఇలా ఎవరి కంట పడకుండా, ఎవరికి కనిపించకుండా చేయాల్సి వస్తుంది. అందరి ముందు చేస్తే నిషి పిన్ని వాళ్ళు అత్తయ్య గురించి ఏదో ఒకటి అని నిన్ను బాధ పెడతారని ఇలా మనం ఇక్కడ చేస్తోంది. తెలుసు కేదార్, కానీ అమ్మ గురించి నలుగురు చెడుగా మాట్లాడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాల్సిందే. నా కుటుంబమే నా తల్లి చావుకి మర్యాద ఇవ్వడం లేదు. అసలు మా అమ్మ చేసిన తప్పేంటి కేదార్? న్యాయం వైపు నిలబడాలనుకోవడమా, నిజాన్ని బయట పెట్టాలనుకోవడమా, లేదా తప్పుని శిక్షించాలనుకోవడమా? జరిగిన దాంట్లో అత్తయ్య తప్పేమీ లేదు దాత్రి. చెడు ముందు మంచి ఓడిపోయింది, అన్యాయం ముందు న్యాయం నిలబడలేకపోయింది. కాదు, ఓడించారు. అవినీతి పరులు అన్యాయానికి తోడయి న్యాయాన్ని ఓడించారు. మా అమ్మ నమ్మిన న్యాయం గెలవాలి. మా అమ్మ గెలవాలి. నేను గెలిపించాలి. మా అమ్మని చంపి ఆ మీనన్ దాచిన నిజాన్ని బయట పెట్టాలి. పెడతాను, పెడతాను. నీ నిజాయితీని ప్రశ్నించి నిన్ను అస్తమించిన వాళ్లే నీ సమాధి ముందు నించొని నీకు సెల్యూట్ కొట్టి నీ గొప్పతనం గురించి మాట్లాడేలా చేస్తానమ్మా. పోలీస్ అకాడమీలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఉండడం గురించి చెప్పాల్సిన ప్రతిసారి నీ గురించి చెప్పేలా చేస్తానమ్మా. నీ గురించి చెప్పేలా చేస్తాను. దాత్రి,